ఇవాటి రెసిపీ అనపగింజల జొన్న పిండిల కుడుము. హలో, వెల్కమ్ టు పామ్ పార్టీస్ ఛానల్. శంకరలక్ష్మి. ఇవాళ నేను అనపగింజల జొన్న పిండి కుడుములు చేసేపోతాను. దీనికి కావాల్సింది ఏంటంటే అనపగింజలు, ఇది జస్ట్ మన చిక్కుడు గింజలానే ఉంటుంది. సో ఇది బాయిల్ చేశాను, ఇప్పుడే బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత జొన్న పిండి ఉప్పి పెట్టుకున్నాను. ఉప్పడం అంటే ఒక పిండి జొన్న పిండి అయితే ఒక 3/4 గ్లాస్ వాటర్ బాయిల్ చేసేసి బాయిలింగ్ పాయింట్ వచ్చాక అప్పుడు ఈ జొన్న పిండి వేసేస్తాను. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి ఇంట్లో, చెట్టుది ఇప్పుడే తెంపుకొని వచ్చాను. తర్వాత కొంచెం సాల్ట్, ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇక్కడ స్టీమ్ చేయడానికి వాటర్ బాయిల్ చేస్తున్నాను, పైన జల్లెడ పెట్టాను. లేకపోతే మీరు కుక్కర్లో, ఇడ్లీ కుక్కర్లోనే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను అంటే సరిపడా కారం, మీరు ఎంత కారం తినదలుచుకున్నారో అంత కారం వేయండి. కొంచెం ఎక్కువనే వేస్తాను, ఇంకా ఏది నంచుకోవడానికి అవసరం లేకుండా ఇదే వేసేసుకుంటాను నేను. సో కొత్తిమీర అంతా వేసేస్తాను, స్ప్రింగ్ ఆనియన్స్ అంతా వేసేస్తాను, తర్వాత ఇవి అన్నీ వేసేస్తాను. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ దాంట్లో ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి. వేసేసి ఇప్పుడు ఇవంతా కలుపుతాను. సో ఇలా డౌలాగా కలుపుకోవాలి, అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ చేతికి ఇలా రాసుకోవాలి. తర్వాత బాల్స్లా చేసేసి ఇలా ప్రెస్ చేసి అన్నీ ఈ మాదిరిగా చేసేసుకున్నాక ఇక్కడ ఇప్పుడు నేను దీనికి కొంచెం ఆయిల్ రాశాను, అందులో పెట్టేసుకోవాలన్నమాట. సో బాల్స్లా చేస్తాను. కొంచెం పల్సగా చేసుకుంటే తొందరగా స్టీమ్ అవుతుంది. కొంతమంది లావుగా చేసుకుంటారు, వాళ్ళ నాకేమో అంత లావు ఇష్టం ఉండదు. లోపల కొంచెం స్టీమ్ అవ్వకపోతే పిండి పిండి ఉంటుంది అనేసి నా ఒపీనియన్. సో నేనేం చేస్తాను, కొంచెం పల్సనే చేస్తాను. సో ఇలా అన్నీ చేశాక దీని మీద ఇలా పెట్టేసుకుంటాను. ఇంకొన్ని చేస్తాను. ఇది బియ్యపిండితో కూడా చేస్తారు, కాకపోతే జొన్నపిండి కొంచెం హెల్దీ అనేసి నేను ఈ మాదిరిగా చేస్తున్నా. సో ఇలా అన్నీ చేయాలి. ఒక లేయర్ వేసాక కొంచెం ఆయిల్ రాయండి కుడుములకి, మళ్ళీ నెక్స్ట్ లేయర్, లేకపోతే ఒక్కొక్క దానికి అంటుకుపోతుంది. లైట్గా కొంచెం నేను పైనుండి నూనె వేస్తాను. సో కింద ఏమైనా ఉన్నా కానీ, పచ్చి ఉన్నా కానీ అంటుకోదన్నమాట. ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టండి. పెట్టేస్తే మన ఇడ్లీ మాదిరిగానే కొంచెం గట్టిగా అయిపోతుంది. సో 15 మినిట్స్ అయిపోయింది. కుడుములే అయిపోయాక నేను ఆఫ్ చేసేసి కాసేపు ఇలా మూత తీసి పెట్టేసుకోవాలి. సో రెడీ, కుడుములు ఈజ్ రెడీ. అయిపోయిందా ఎలా తెలియాలంటే కొంచెం తడి చేసుకొని చూడండి. సో ఇలా అద్దుకొని చూడాలి, చేతికి అంటుకోవట్లేదు కదా. సో కుడుములు ఈజ్ రెడీ టు సర్వ్. సో ఇక్కడ సర్వింగ్ ప్లేట్ పెట్టాను, ఇందులో సర్వ్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఒక లేయర్కి కుడుముల లేయర్స్కి మధ్యలో మనం ఆయిల్ రాస్తే ఇలా ఒకదానికొకటి కంటుకోకుండా ఉంటాయన్నమాట. సో సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీంట్లో పచ్చిమిర్చి అన్నీ వేసేసాం కదా, సో ఏమీ తినాల్సిన అవసరం లేదు నంచుకోవడానికి.
నంచుకోవాల్సిన అవసరం లేదు. బై ఛాన్స్ మీకు కొంచెం ఇంకా మంచిగా తినాలనిపిస్తే ఇది ఉల్లిగడ్డ మీరం చేశాను. సో ఈ ఉల్లిగడ్డ మీరం తెలుసు కదా, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూసుకోండి. ఆల్రెడీ చేసేసాను, ఈ వీడియో ఉంది. ఉల్లిగడ్డ, పచ్చి కొబ్బరి, ఉప్పు, కారం వేసేసి దీన్ని నంచుకొని తినొచ్చు. అదర్వైజ్ ఇది నేనేం చేశానంటే నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెలో ఉప్పు, కారం వేసేసాను. సో ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏదైనా పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది మన అనపగింజల జొన్న పిండి కుడుములు. ఇవి చాలా హెల్దీ, తర్వాత ఆయిల్ లెస్ కదా. సో ఎన్నంటే అని తినచ్చు.